మహారాష్ట్రలో ఏసీబీకి చిక్కిన లంచ్ అవతారులు 6 లక్షలకే కేజీ బంగారం అంటూ మోసం కటకటాలోకి నెట్టిన పోలీసులు. ఇక మహబూబ్ నగర్ లో పందుల దొంగల రాత్రి స్పెషల్ ఆపరేషన్. ఇటు ఢిల్లీలో 34 కోట్ల విలువైన హెరోయిన్ సీజ్. వీటికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. జీవీఎంసీ వెస్ట్ జోనల్ ఆఫీసులో ఏసీబీ జరిపిన సోదాల్లో 30,000 రూపాయల లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు ట్యాక్స్ కలెక్టర్ జూనియర్ అసిస్టెంట్ శ్రీను. ఇటీవల మృతి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు కుటుంబానికి రావాల్సిన బెనిఫిట్స్ విషయంలో లంచం డిమాండ్ చేయగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారు నుంచి 30,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. ఏసీబీ అదనపు ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో ట్రాప్ ఆపరేషన్ జరిగింది. శ్రీను నుంచి ఏసీబీ అధికారులు అదనపు వివరాలు రాబడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం నిస్వార్థంగా పనిచేయాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగి మీద ఉంది. నల్లగొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. ఆర్డీఓ కార్యాలయంలో పనిచేస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ పవన్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తల్లి, అత్తకు సంబంధించిన భూముల సర్వే నివేదిక జారీ చేయడానికి పవన్ కుమార్ 35,000 రూపాయల లంచం డిమాండ్ చేశాడు. ఇప్పటికే 20,000 రూపాయలు అడ్వాన్స్ గా తీసుకున్న పవన్ కుమార్ మరో 15,000 తీసుకుంటుండగా కలెక్టరేట్ సమీపంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి పవన్ కుమార్ ను అరెస్ట్ చేశారు. భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఫేక్ గోల్డ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 2.8 కేజీల నకిలీ బంగారంతో పాటు కారు, 2 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పొలంలో జేసీబీతో తవ్వకాలు జరిపే సమయంలో బంగారం బయటపడిందని నమ్మించి మోసం చేసేందుకు యత్నించింది ముఠా. డబ్బు అవసరమని చెప్పి కేజీ బంగారం 6 లక్షల రూపాయలకి అమ్ముతామంటూ నమ్మబలికింది. తక్కువ ధరకే వస్తుందని ఆశపడి బంగారం కొనేందుకు హైదరాబాద్ వాసులు సిద్ధమయ్యారు. ఫేక్ గోల్డ్ మార్పిడికి నిర్మానుష్య ప్రాంతాన్ని ఎంచుకుంది ముఠా. అది ఫేక్ గోల్డ్ అని గుర్తించిన హైదరాబాద్ వాసులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు 7 మోసగాళ్లను అరెస్ట్ చేశారు. నిందితులు గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడ్డట్లు గుర్తించారు. జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్లో అర్ధరాత్రి పందుల దొంగలు హల్చల్ చేశారు. పందులను దొంగతనం చేసి రాయచూరు వైపు పారిపోతున్నట్లు యజమానులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే డీఎస్పీ మొగలయ్య అలంపూర్, ఉండవెల్లి, శాంతినగర్, ఐజ పోలీసులను అప్రమత్తం చేశారు. వెనక నుంచి పోలీస్ వాహనం వెంబడిస్తోందని గమనించిన దొంగలు రాళ్లు, ఖాళీ మద్యం సీసాలు విసిరారు. బొలెరోలో ఉన్న పందులను కూడా పోలీస్ వాహనంపై విసిరి పరారయ్యేందుకు ప్రయత్నించారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గకుండా దొంగలను చేజ్ చేశారు. చివరకు దొంగలు పందులున్న బొలెరో వాహనాన్ని మధ్యలో వదిలి కొంత దూరం వెళ్లారు. ఒక కోళ్ల ఫామ్ దగ్గరకు చేరుకుని అక్కడి వారిని బెదిరించి మరో వాహనాన్ని తీసుకుని పరారయ్యారు. ఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 34 కోట్ల 67 లక్షల రూపాయల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. 6.9 కిలోల హెరాయిన్ సీజ్ చేసి భారతీయ ప్రయాణికుడిని అరెస్ట్ చేశారు. ప్రయాణికుడు ఓడి 205 విమానంలో కౌలాలంపూర్ నుంచి ఢిల్లీకి చేరుకున్నాడు. గ్రీన్ ఛానల్లో అనుమానం రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుడి 2 ట్రాలీ బ్యాగుల్లో 4 ప్యాకెట్లు గుర్తించారు. ప్యాకెట్లలో ఉన్న తెల్లని పొడిని హెరాయిన్ గా నిర్ధారించారు. పట్టుకున్న హెరాయిన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో 34 కోట్ల 67 లక్షల రూపాయలుగా అంచనా వేశారు. హెరాయిన్ తో పాటు ప్యాకింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకుని నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.